పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలి, నాణ్యమైన ప్రసాదాలు అందించాలి. టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్ష. శానిటేషన్ ఇన్స్పెక్టర్ పై ఎమ్మెల్యే ఫైర్, ఓవర్ యాక్షన్ వద్దంటూ సీరియస్ గా వార్నింగ్. ప్రజా సమస్యలే ముందు, ఆ తర్వాతే ఏదైనా అన్న మహమ్మద్ నజీర్. పోటీతత్వంతోనే సృజనాత్మకత, విద్యతోనే ఉజ్వల భవిత. ఎమ్మెల్యే గల్లా మాధవి. చైన్ స్నాచింగ్ కి పాల్పడిన 20 అరెస్టు, 32 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలో సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఉన్నతాధికారులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచినందుకు గత 9 నెలల్లో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు సీఎం ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తుతో చేపట్టవలసిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన చర్చించడం జరిగింది. అలాగనే బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు సాధారణ రోజుల్లో భక్తులకి కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం సమీక్షించారు. శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై అధికారులు నివేదిక అందజేశారు. యువగలం పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలని నేరుగా చూశానని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగిందని చెప్పారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కి లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే గుర్తొచ్చేది ప్రేమ, పౌరుషం. ఈ జిల్లాకు సీఎం చంద్రబాబు, టీడీపీ అంటే చాలా గౌరవం ఉంది. 2019లో ఎదురుగాలి ఉన్న ఇక్కడి నుంచి 4 టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిపించారు. 2024 ఎన్నికల్లో 10 సీట్లలో విజయం అందించారు. ఈ జిల్లాలో యువగలం పాదయాత్ర ప్రపంచంలో సాగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు గత ప్రభుత్వం ఏమీ చేయకపోగా వాటాలు ఇవ్వలేదని ఉన్న సంస్థలని తరిమివేసింది. వైసీపీ హయాంలో తీసుకువచ్చిన ఓ కంపెనీ పేరైనా చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయని తెలిపారు. దానికి సంబంధించిన పనులు ప్రారంభించాం. దానిలో భాగంగానే బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు గర్వంగా ఉంది. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని లోకేష్ తెలిపారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను. ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంజనంగా నడిచింది. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది 2022లో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా. నేను ఆ రోజే చెప్పా, మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని. నేను ఆ రోజే చెప్పా, ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన అందరినీ బయటికి గెంటేశారు. ఆ కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. ఆనాడు అందరి ఆమోద్యంతో అమరావతియే మన రాజధానిగా ప్రకటించుకున్నాం. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మన ప్రభుత్వం పనిచేసింది. అనంతపురానికి ఆటోమోటివ్ కంపెనీలు తీసుకొచ్చాం. చిత్తూరు, కడప జిల్లాకి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చాం. కర్నూలు జిల్లాకి విద్యుత్, సోలార్ కంపెనీలని తీసుకొచ్చాం. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాకి అతి పెద్ద పేపర్ మిల్ తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ కంపెనీని తరిమేసింది. అంతేకాదు ఉభయ గోదావరి జిల్లాలకి పెద్ద ఎత్తున ఆక్వా రంగాలను ప్రోత్సహించాం. ఇంకా ఉత్తరాంధ్రని
విశాఖపట్నాన్ని ఏకంగా ఐటీ ఫార్మా హబ్గా కూడా మనం తయారు చేసుకున్నాం. ఇంకా 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది. కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. ఒక లూలు, అమర్ రాజా, హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ దగ్గర కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేశా, మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని. ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా. దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇరువురు నిందితుల్ని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 32 లక్షల విలువైన 390 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా నల్లపాడు పోలీసులు నిందితుల్ని చాకచక్యంగా అరెస్టు చేశారని చెప్పారు. నేరాల నియంత్రణకి నిఘాను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైన్ స్నాచింగ్లకు పాల్పడిన నిందితుల్ని చోరీ సొత్తుని హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. టైలర్ గా పనిచేస్తున్న శ్రీను, ఆటో డ్రైవర్ గా అన్నపురెడ్డి శివ, సుబ్రహ్మణ్యం కలిసి 13 చోట్ల చైన్ స్నాచింగ్లకి పాల్పడ్డారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చోరీలకి అలవాటు పడినట్లు తమ విచారణలో వెల్లడైందని వివరించారు. ఈ ఫస్ట్ మనం వల్లేపు శ్రీనుని మనం అరెస్ట్ చేస్తాము. మనం లాలాపేటలో దాన్ని బేస్ చేసుకుని A1 వసంతరాయపురం అరుందల్పేట లిమిట్స్లో A1ని కూడా అరెస్ట్ చేస్తాము. వీళ్ళ దగ్గర టోటలీ వీళ్ళు 2022 లాస్ట్ అక్టోబర్, నవంబర్ నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు. ఫస్ట్ చీరాలలో స్టార్ట్ చేశారు. చీరాల 1 టౌన్ 2 టౌన్లో అఫెన్స్ చేశారు బాపట్ల డిస్ట్రిక్ట్లో. తర్వాత టోటలీ 11 అఫెన్స్ గుంటూరులో చేశారు. గుంటూరు టౌన్, తెనాలి టౌన్ టోటలీ అన్నీ కలిపి 13 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ ఓవర్ ద లాస్ట్ 420 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వీళ్ళు స్నాచింగ్ చేయడం జరిగింది. దానిట్లో మనం ఇప్పుడు 390 గ్రామ్స్కి రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అరౌండ్ 32 lakhs. వీళ్ళు బోత్ శివసుబ్రహ్మణ్యం అండ్ వల్లేపు శ్రీను ఇతరికి కూడా ప్రీవియస్ ఆఫ్ కేసెస్ ఏమీ లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా 2017లో ఒక సినిమాలో కలుస్తారు. అప్పుడు నుంచి కూడా ఈ వల్లేపు శ్రీను అంటే ఆటో డ్రైవర్ ఎవరు ఉన్నారో, శివసుబ్రహ్మణ్యం ఉన్నారో, వాళ్ళ డ్రెస్ అన్ని స్టిచ్ చేయడానికి వల్లేపు శ్రీను దగ్గర ఇస్తుంటారు. ఇలాగా ఫ్రెండ్షిప్ పెరిగింది. అప్పుడు ఇతరులకు కూడా అప్పులు ఉండడం, ఇది ఎలాగా తీర్చుకోవాలని చెప్పి ఆలోచించినట్టు అప్పుడు ఈ క్రైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక అనాలిసిస్ అంతే, జనరలీ ఫ్యాక్ట్స్ మాత్రం చెప్పకుండా ఎలాగ ఒక క్రైమ్ అనేది ఎలాగా స్టార్ట్ అవుతుందంటే ఇలాగ స్టార్ట్ అయింది. దీంట్లో వాళ్ళు జనరలీ వీళ్ళు మోడస్ ఆపరెంట్ ఎలాగా చేస్తారంటే ఈవినింగ్ టైం అరౌండ్ 4 o'clock వస్తారు. దీంట్లో అఫెన్స్ చేసినవన్నీ కూడా టైలర్ వల్లేపు శ్రీను బైక్, జూపిటర్ బైక్ ఒకటి ఉంటాయి, దాంట్లోనే అఫెన్స్ చేశారు. తర్వాత ఆటో డ్రైవర్ మన ఆటో దానిట్లో అంటే వచ్చి మళ్ళీ ఆటోలో వెళ్ళిపోవడం, అలాగా చాలా డైవర్షన్ టాక్టిక్స్ వాడుతుంటారు. దానివల్ల ఫర్ ద పాస్ట్ 2.5 years కూడా వీళ్ళని మనం ట్రేస్ చేయలేకపోయాము. సో ఇప్పుడు ఈ నల్లపాడు అఫెన్స్ జరిగినప్పుడు నుంచి ఆ అఫెన్స్ని బేస్గా పెట్టుకుని నల్లపాడు సిఐ అండ్ టీమ్ SDPO సౌత్, సిఐ నల్లపాడు అండ్ టీమ్ దీనికి కంటిన్యూస్గా ఒక టీంని పెట్టేయడం వల్ల ఇది క్రాక్ చేయగలిగాము. ఇది కూడా మళ్ళీ గ్యాప్ పడిందంటే మళ్ళీ కష్టం అయిపోయి ఉండేది. సో అదే వాళ్ళు సక్సెస్ ఫర్ ద పాస్ట్ 2.5 years. సో దిస్ ఈస్ ద కేసు. 390 grams వరకు మనం రికవరీ చేయగలిగాము. వీళ్ళకి ప్రీవియస్ అఫెన్సెస్ ఏమి లేదు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ పాయింట్. అంటే రీసెంట్ టైమ్స్లో మనం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ టీమ్ అండ్ ఈవెన్ ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ కూడా సీరియస్గా తీసుకుంటున్నాము. తెనాలిలో ఒక 160 grams, ఈవెన్ తాడేపల్లిలో కూడా ఒక 120 grams, అదొక 10 lakhs, అదొక 16 lakhs. లాస్ట్ 2 monthsలో ఈ థర్డ్ స్నాచింగ్ గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. ఓవరాల్ మనకి దీంట్లో 390, దాంట్లో 160, 550 అండ్ 110, ఆల్మోస్ట్ 660 grams. అంటే స్నాచింగ్లో మనకు అంత రికవరీ చేయడం అనేది జనరలీ తక్కువ ఉంటాయి. సో అది కాకుండా స్నాచింగ్ రీసెంట్ టైమ్స్లో స్నాచింగ్ కూడా
చాలా బాగానే కంట్రోల్ చేసాము. మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్వయం కృషి నగర్ లో ఓ అమ్మాయి ఆమె తల్లిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ఆ ఘటనలో తల్లి మృతి చెందగా కుమార్తెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికుల సమాచారం ప్రకారం మధ్యాహ్నం 12:30 సమయంలో ఓ యువకుడు బాధితురాలు దీపిక ఇంట్లోకి చొరపడి యువతి ఆమె తల్లిపై కిరాతకంగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన దీపికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీపిక డిగ్రీ చదువుకొని ఇంట్లోనే ఉంటుంది. యువతిని ప్రేమించిన నవీన్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తులో భాగంగా బృందాలుగా ఏర్పడిన పోలీసులు నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని శ్రీకాకుళం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రేమోన్మాది ఘాతుకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ సిపి శంకభరత బాగ్చితో ఫోన్లో మాట్లాడారు. బాధితురాలు దీపిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. ఆవిడ మా అక్క అండి, అక్క వాళ్ళ పాప అబ్బాయి రిలేషన్లో ఉన్నారంట. సో అప్పటికి ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నా సరే ఆ అబ్బాయి వచ్చి ఇలా చేయడం చాలా బాధాకరం. ఆ అమ్మాయి అయితే అసలు మా అక్క అయితే రక్తపు మడుగులో ఉందండి. అతను ఎక్కడ కట్ చేశాడో అసలు బ్రేక్ కోస్తాడని తెలుస్తుంది. అమ్మాయికి కూడా కోసేసాడంట. అమ్మాయి వచ్చి అలా రోడ్డు మీద పడిపోతే పోలీసు సార్ తీసుకెళ్లి గాయత్రి హాస్పిటల్లో జాయిన్ చేశారండి సార్. ప్రస్తుతానికి పాప అయితే సేఫ్గా ఉంది, కానీ అక్క అయితే చనిపోయింది సార్. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలి సార్. ఇది సీఎం సార్ వరకు వెళ్ళాలి సార్. యాక్చువల్గా అదైతే లవ్ ఎఫెక్షనే, దానివల్ల ఏదో జరిగింది సార్. వాళ్ళ రిలేషన్లో ఉన్నారంట. అది ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది సార్. ఒప్పుకున్నాక కూడా ఇలా చేశాడంటే అసలు ఇంకేమనుకోవాలో కూడా తెలియట్లేదు. ఏదైనా ఉంటే వాళ్ళ మధ్య ఉంటే అది కూర్చొని సెటిల్ చేస్తే. పాస్టర్ ప్రవీణ్ కుమార్ కి సంబంధించిన మరొక వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట సమీపంలోని ఫుడ్ ప్లాజా హోటల్ వద్ద ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు బయటకు వచ్చాయి. గత నెల 24న హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం వెళ్తూ ఉండగా శివార్లలో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా రాజమహేంద్రవరం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించారు. ప్రవీణ్ ఫుడ్ ప్లాజా హోటల్ సమీపంలో రోడ్డుపై వెళ్తూ ఉండగా బైక్ అదుపు తప్పి పడిపోయినట్లు కెమెరాల్లో కనిపిస్తోంది. విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. పోటీల ద్వారానే సృజనాత్మకమైన వెలుగులోకి వస్తుందని తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని పెన్షనర్స్ భవన్లో అమరావతి ఎడ్యుకేషనల్ హబ్ ఆధ్వర్యంలో నేషనల్ ఒలింపియాడ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనేక విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థుల్ని అభినందించారు. విద్యాపరంగా ఏ పోటీనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అమరావతి ఎడ్యూ హబ్ వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఒలింపియాడ్స్ని నిర్వహించి పిల్లల్లో వారి ఎక్సలెన్స్ని పెంచేలాగా ఈ కాంపిటీషన్స్ పెట్టడం, వాళ్ళందరికీ కూడా ఈరోజు అవార్డ్ డిస్ట్రిబ్యూషన్స్ చేయడం, దానికి నన్ను పిలవడం చాలా ఆనందకరంగా ఉంది. ఎన్నో విభాగాల్లో మ్యాథ్స్, సైన్స్, అదేవిధంగా ఇటు కలరింగ్,
ఇంగ్లీషు, జీకే అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. చాలా వాళ్ళ ప్రతిభని పిల్లలందరూ కూడా కనబరిచారు. వాళ్ళందరికీ వాళ్ళ పురస్కారాలు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా మరిన్ని విభాగాల్లో వీళ్ళు ముందుకు వెళ్లాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎస్ఏ కాంపిటీషన్స్, అదేవిధంగా ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ కూడా పెట్టాలి. పిల్లల్లో ఆ ఎక్సలెన్స్ని బయటికి తీసుకురావాలి. సాఫ్ట్ స్కిల్స్లో బాగా దృష్టి పెట్టి ఈ స్టేజ్ ఫియర్ లాంటివన్నీ కూడా ఈ వయసు నుంచే వాళ్ళలో భయం లేకుండా క్రియేట్ చేయాలి, తీసుకురావాలి అని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. 6 రాష్ట్రాల్లో వీళ్ళు నిర్విరామంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు. నిజంగా అభినందనీయము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి. పిల్లలందరూ కూడా వీటిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొంతమంది ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. బాలబాలికల్లో సృజనాత్మకతని ముందుకు తీసుకురావడానికి, పోటీతత్వాన్ని పెంపొందించడానికి అమరావతి ఎడ్యుకేషన్ హబ్ ద్వారా మిత్రుడు లక్ష్మణరావు చేస్తున్న కృషి అభినందనీయం. 6 రాష్ట్రాల నుంచి వందలాది హై స్కూల్స్లో, ఎలిమెంటరీ స్కూల్స్లో ఈ పోటీలు నిర్వహించి ఈరోజు గుంటూరులో 150 మంది విజేతలు ఇక్కడికి హాజరు కావటం, వారందరూ అవార్డులు తీసుకోవటం, సర్టిఫికేట్స్ తీసుకోవటం చాలా గొప్ప పరిణామం. చిన్న వయసు నుంచి విద్యార్థుల్లో మంచి ఆలోచనలు, మంచి లక్ష్యాలు, గమ్యాలని రూపొందించుకొని ముందుకు పోవడానికి ఈ పోటీలు, ఈ ఫంక్షన్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఫౌండర్ అమరావతి ఎడి హబ్. మనం నేషనల్ వైడ్గా లాస్ట్ 6 ఇయర్స్ నుంచి మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్, జీకే, డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ ఇలా 6 సబ్జెక్టుల్లో అనేక స్కూళ్ళల్లో దాదాపు 200 స్కూల్స్లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో టాపర్స్ని ఎవరైతే క్లాస్ వైజ్గా క్లాస్ 1 to 10th టాపర్స్ ఉంటారో వాళ్ళందరినీ 150 మెంబర్స్ ఇక్కడ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, గుంటూరు వెస్ట్ మేడం గారు, చీఫ్ గెస్ట్ గారు ఆధ్వర్యంలో, లక్ష్మణ్ రెడ్డి గారు, డాక్టర్ పద్మిని గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ప్రైజెస్, క్యాష్ ప్రైజ్, మెమెంటో, మెడల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన అందరికీ, మీడియా మిత్రులకి, అలాగే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ కాంట్రాక్టర్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 7వ తేదీన ఏపీ CPDCL విజయవాడ విద్యుత్ భవనం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి నాగరాజులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక బ్రాడీపేటలోని CITU నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్నాకి సంబంధించిన వాల్ పోస్టర్ ని యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు ప్రస్తావించారు. కార్యక్రమంలో CITU నగర ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి పవన్, జిల్లా కోశాధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నాగరాజు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7వ తారీఖున విజయవాడ కార్పొరేట్ CMD ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలని అన్ని 3 కంపెనీల్లో 7వ తారీఖు ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా CMD ఆఫీస్ ముందు జరుగుతున్నాయి. అందులో భాగంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాలు కలిపి విజయవాడ కార్పొరేట్ ఆఫీస్ అయిన CMD కార్యాలయం వద్ద 7వ తారీఖు గుంటూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులు తమ హక్కుల సాధనకై, పెయిడ్ హాలిడేస్, వాచ్మెన్, షిఫ్ట్ ఆపరేటర్ ఇలా తదితర డిమాండ్ల సాధనకై ఈ నెల 7వ తారీఖున గుంటూరులో ఉన్న కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున వారి హక్కుల సాధనకై CMD ఆఫీస్ ముందు ధర్నాకి హాజరు కావాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్టేట్ కమిటీ మరియు జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. అందరూ తమ హక్కుల సాధనకై రావాల్సిగా కోరుతున్నాము. కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం 7వ తారీఖున CMD కార్యాలయం వద్ద ధర్నా చేపట్టబోతా ఉన్నాం. ఈ ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. 2012లో PRC పెంచిన తర్వాత ఆ ఏరియర్స్ని ఇంతవరకు కార్మికులకు ఖాతాలో జమ చేయలేదు. కాబట్టి తక్షణమే ఏరియర్స్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేతనాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. వేతనాల మధ్య వ్యత్యాసాలు వెంటనే తొలగించి అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున మా ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 10 నెలలు అవుతా ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కనీసం చర్చకు కూడా రానటువంటి నేపథ్యంలో ఈ సమస్యలన్నీ చర్చించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 43,000 వేతనం ఇస్తుందో ఆ విధంగా ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కార్మికులు కోరుతా ఉన్నారు. ఈ సమస్యలు ఏవి చర్చకు రాని కారణంగా 7వ తారీఖు జరిగేటటువంటి ధర్నాలో కార్మికులు తమ గొంతును వినిపించడం కోసం
పెద్ద ఎత్తున కదిలి రావాలని కార్పొరేట్ సంస్థలకి మోడీ ప్రభుత్వం దాసోహం అయిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ఆరోపించారు. భారతదేశం అన్ని రంగాల్లో బలహీనపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. బుధవారం గుంటూరు లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జంగల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మోడీ పాలనలో అనేక సమస్యలతో భారతదేశం సతమతమవుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్, జి సురేష్ బాబు, రావుల అంజుబాబు, మంగా శ్రీనివాసు, జి లక్ష్మి, రైతు సంఘం నాయకులు కంజుల విఠల్ రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు, నగర సమితి సభ్యులు దూపాటి వెంకటరత్నం, ఎస్కే వలి, జంగల చైతన్య, ఆకిటి రామచంద్రుడు, పివి జగన్నాథం, ఇరిగినేని వెంకటేశ్వరరావు, కె రాంప్రసాద్, సురేష్, నారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 23 అమరజీవి సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి వరకు కార్యక్రమాలని దేశవ్యాప్తంగా నిరసనాందోళన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ నిరసనాందోళన కార్యక్రమం అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తూ ఉన్నది. ఇవాళ దేశంలో మైనారిటీలకి భద్రత లేని, మైనారిటీ హక్కులకి భద్రత లేని, మైనారిటీ ఆస్తులకు భద్రత లేని వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొని రావటం అనేది నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనమని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పాడు. రైతుల్ని ఆత్మహత్యల నుంచి రక్షించి దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెడతామని చెప్పాడు. అలాగే నిరుద్యోగులు లేని భారతాన్ని సృష్టిస్తానని, అందుకు విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెడతానని చెప్పాడు. వీటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు జరుపుని అబద్ధాల ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచ చరిత్రలో అబద్ధాల పోటీ పెడితే నరేంద్ర మోడీకి ఫస్ట్ ప్రైజ్ రావటం పక్కా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మనుషుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి హిందువులని, క్రైస్తవులని, బౌద్ధులని, జైనులని రకరకాల పద్ధతుల్లో భావజాలాలపైన దాడి జరుగుతూ ఉంది. మణిపూర్లో జరిగిన ఘోర ఉదంతం మనం మర్చిపోకముందే మళ్ళీ వక్ఫ్ పేరుతోటి ఈ బిల్లు రావటం దారుణమైనటువంటి విషయం. రోజు రోజుకి పెరుగుతున్న ధరలకి హద్దే లేకుండా పోతూ ఉన్నది. పారిశ్రామిక రంగం, ఆర్థిక రంగం మొత్తం గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీకి ఇంకా పారిశుద్ధ్యం సరిగ్గా లేదని ప్రజలు ఫిర్యాదు చేయడంతో శానిటేషన్ ఇన్స్పెక్టర్ పై గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం పనులు చేయకుండా స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో తిరిగితే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. తమాషాలు చేయవద్దని, ఎవరి విధులు వారు నిర్వర్తించాలని తెగేసి చెప్పారు. రాజీవ్ గాంధీ నగర్ 9వ లైన్ ఎక్స్టెన్షన్ రోడ్లో క్షీణించిన పారిశుద్ధ్యంపై స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఓవర్ యాక్షన్ ఆపి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించారు. తానే స్వయంగా ఫీల్డ్లోకి వస్తానని తెగేసి చెప్పారు. ఎందుకు ఓడిఎఫ్ టీం ఎందుకు, స్వచ్ఛ భారత్ టీం ఎందుకు ఇక్కడ చేయాల్సిన పని చేయకుండా ఓవర్ యాక్షన్? రోజు ఓడిఎఫ్ టీంలు, స్వచ్ఛ భారత్ టీంలని. ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? ఏమన్నా ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు శివనాగరాజు కాలనీ ఇదంతా మీదేగా ఏరియా. 2 పండగలు పోయినాయి. జనాలకు కనీసం శానిటరీ కూడా ఇవ్వకపోతే మీరు ఎందుకండి ఇక్కడ ఉద్యోగాలు చేయడం? ఎవరు మీ శానిటరీ ఇన్స్పెక్టర్? ఇక్కడికి వచ్చాం, సెక్రటరీ లేడు, శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు. రేపటి నుంచి ఫీల్డ్కి వస్తాం, మీకు చెప్తాను లేడు ఒక్కొక్కటి. గుంటూరు
తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఆ దిశగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం వసంతరాయపురం రాజీవ్ గాంధీ నగర్లో పలు అభివృద్ధి పనులకి గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలాతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడారు. గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. అలాగనే స్లమ్ ఏరియాలో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అతి దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు నగరంని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధిని కూడా సీసీ రోడ్లతో పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో వేయలేనటువంటి రోడ్లన్నీ కూడా డ్రైన్ టు డ్రైన్ వేసేటువంటి కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అరండల్పేట బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో దానికి ఏదైతే అడ్జసెంట్గా ఉన్నటువంటి రోడ్స్ అన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముఖ్యంగా వసంతరాయపురం ప్రాంతం నుంచి హెవీగా ట్రాఫిక్ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు చేసుకోవడం ముఖ్యంగా. అంతేకాకుండా రాజీవ్ గాంధీ నగర్లో స్లమ్గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్ని దఫాలుగా అభివృద్ధి చేస్తూ ఈరోజు 75 లక్షల రూపాయలతో అక్కడ కూడా సీసీ డ్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మారుమూల ఏదైతే శివారు ప్రాంతాల్లో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించే దాంట్లో క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం అందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి పదంలో ఈ నగరాన్ని తీసుకుని వెళ్ళడానికి పూర్తిగా చిత్తశుద్ధితో ముందుకు సాగుతూ ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ గుంటలు పడిపోయి చాలా ఇబ్బందిగా ప్రజల ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు అని డెవలప్మెంట్ అభివృద్ధి దశలో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క చోట కూడా సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నగరపాలక సంస్థ ద్వారా కమిషనర్ ద్వారా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దశగా ముందుకు వెళ్తుంది. సీసీ రోడ్డుకి భూమి పూజ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఎప్పుడైతే భూమి పూజ చేసి ప్రారంభమవుతుందో ఆ ట్రాఫిక్ అంతా ముందుగానే ఇటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ రోడ్లన్నీ ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి చేసుకోబోతున్నాం. కూటమి ప్రభుత్వం అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలి, నాణ్యమైన ప్రసాదాలు అందించాలి. టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్ష. శానిటేషన్ ఇన్స్పెక్టర్ పై ఎమ్మెల్యే ఫైర్, ఓవర్ యాక్షన్ వద్దంటూ సీరియస్ గా వార్నింగ్. ప్రజా సమస్యలే ముందు, ఆ తర్వాతే ఏదైనా అన్న మహమ్మద్ నజీర్. పోటీతత్వంతోనే సృజనాత్మకత, విద్యతోనే ఉజ్వల భవిత. ఎమ్మెల్యే గల్లా మాధవి. చైన్ స్నాచింగ్ కి పాల్పడిన 20 అరెస్టు, 32 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.